హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీతో వచ్చానండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా చేసుకోగలిగే పన్నీర్ పులావ్ అండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నా వేలో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని పన్నీరుని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు పన్నీరును ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లోనైనా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని ఇలా చక్కగా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని లైట్గా పలావ్ సామాన్లు వేసేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి మాత్రమే ఈ పలావ్ సామాన్లు సరిపడా వేసుకున్నానండి. సో ఇలా లైట్గా దినుసులు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా చిరుకులుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. లైట్గా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, ఒక పండు టమాటో, ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా కూరగాయల ముక్కలు సగం వరకు మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అర నిమిషం పాటు మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోండి. ఇలా 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, అలానే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, ఇప్పుడు ఒక పావు స్పూన్ మిరియాల పొడి ఇలా వేసుకొని స్పైసెస్ అనేవి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా వెజిటబుల్స్ అన్నిటికీ బాగా కలిసే విధంగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా, అలానే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఆ తరువాత ఇందులోకి బాగా మిక్స్ చేసుకున్న పెరుగుని కూడా 1 కప్పు వరకు పెరుగుని వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 గ్లాస్ బాస్మతి రైస్ని నానబెట్టుకున్నానండి. సో మీరు దీని ప్లేస్లో నార్మల్ రైస్ అయినా కూడా సేమ్ ఈ పన్నీరు పులావ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ని 1 గ్లాస్ వరకు ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ని డైరెక్ట్గా వేసేసుకొని మిక్స్ చేసుకోండి. రైస్ని విరిగిపోకుండా నెమ్మదిగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీరు పీసులను కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ని అయితే వేసేసుకోండి. గ్లాస్ రైస్కి గ్లాసున్నర వరకు వాటర్ని వేసుకున్నాను. అదే గ్లాస్ తోటి నేను రైస్ని కూడా నానబెట్టుకున్నానండి. సో అందుకనే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ని వేసేసుకొని కొంచెం పైన కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు రైస్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని కొంచెం వాటర్ అనేది అబ్జర్బ్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. సో ఉడికిన వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు అలా వదిలేసుకొని సర్వ్ చేసుకున్నారంటే రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పైన కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేసాను. సో చూస్తున్నారు కదా, రైస్ అనేది పొడి పొడిగా చక్కగా, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. సో రెస్టారెంట్కి మించిన టేస్ట్ వస్తుంది. మీరు కూడా మరి ఇంట్లో ఈసారి ఇలా నేను చేసిన విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో నేను ఇక్కడ ఈ రైస్లోకి పెరుగు రైతా చేశానండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. మరి వీడియోని లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి.